సార్ ఇంత ఆలోచించే అవకాశం ప్రతి పాట ఇస్తుందంటారా? అంటే కొన్ని కట్ చేస్తే సాంగ్స్‌కి వెళ్ళిపోతుంటాం అలా కదా! కూడా ఇవ్వకపోయినా కూడా ఆ పాట కథకేంటి అనేది అంటే వేగంగా నడుస్తున్న కథని ఆట విడుపు కోసం పక్కతో పట్టి కాస్త వినోదం కలిగించి మళ్ళీ వచ్చేయడమా? లేకపోతే స్లోగా నడుస్తున్న కథకి స్పీడ్ పెంచడానికా? ఏంటనేది కనుక్కోవాలి. దానికోసమైనా కథ అంతా తెలియాలి. కథ అస్సలు చెప్పకుండా ఉండడానికి కూడా కథ తెలియాలి. చెప్తారా సార్ కథ? అంటే గీత రచయితలకి కథ మొత్తం చెప్తారా? నేనైతే ఖచ్చితంగా అడుగుతాను, చెప్తారు. ఓకే. చెప్పని సందర్భాలు ఉంటే? చెప్పని సందర్భాలు లేవు సార్, నాకు ఇప్పటివరకు ఎదురవ్వలేదు. సిచ్యువేషన్ ఇది, పాట రాసి అలా చెప్పరు. అలా చెప్పరు. అప్పటికి కథ పూర్తిగా డైలాగ్ వర్షన్తో రెడీ అవ్వకపోతే సీన్లు ఏంటో అలా వరుసగా చెప్తారు, కానీ కథ చెప్పకుండా, కథలో ట్విస్టులు చెప్పకుండా అయితే ఉండరు. ఓకే. ఈ పాట విషయానికి వచ్చేసరికల్లా ఈ పాట అంటే ఎప్పటికీ ఒక ఉత్సాహాన్ని నింపే పాట. అంటే మనిషి ఏ సందర్భంలో ఉన్నా సరే ఉత్సాహంగా ఉంటే మరింత ఉత్సాహం అవుతాడు, నీరసంగా ఉంటే ఉత్సాహంలోకి వచ్చేస్తాడు ఈ పాట విని. ఏదో ఒక పాజిటివ్ నోట్ నుంచి అతను ఉన్న పరిస్థితి నుంచి మెరుగుపరచడానికి ఈ పాట ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది. దీన్ని అంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాట వెర్బల్ డోపమైన్. అది ఎందుకు అది లభించిందంటే నా కెరీర్ బిగినింగ్లో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు సీతారామ శాస్త్రి గారు చెప్తూ ఉండేవారు, ఏది నీ ఈ మధ్య పాటలు ఏవి వినిపించు అంటే, సరే ఈ కథలో ఇది చెప్పారు సార్, అందుకని ఆ కథకు తగ్గట్టుగా ఈ పాట ఇలా రాసినాను ఏదో గర్వంగా అప్పటి ఉంటుంది కదా, ఉత్సాహం ఉంటుంది కదా చెప్తే, కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్, అది కథకు ఖచ్చితంగా సరిపోయింది. కానీ నీ పాటకి ఎక్కువ లైఫ్ ఉండాలంటే అవి చూసినోడుకి ఆ కథ గుర్తు రాకూడదు ఫస్ట్ విన్నప్పుడు. సినిమాలోకి వెళ్ళినప్పుడు చూసినోడికి ఓహో ఈ పాట సినిమాకి ఇలా కనెక్ట్ అయిందా, కరెక్టే అని మొదట జీవితానికి కనెక్ట్ చేసి తర్వాత సినిమాకి కనెక్ట్ చేసి అప్పుడు బాగా వస్తుంది. అది ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి దాన్ని 100% ఈ రై రై రారా పాటతో సాధించింది.